రేవంత్ రెడ్డి గారు బీజేపీ మనిషి, కాంగ్రెస్ మనిషి కాదు. నేను ఈ స్టేట్మెంట్ ఇంతకుముందు కూడా ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇస్తున్నా. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలాగా లేవు ఇవి. సొంత మహబూబ్నగర్ జిల్లాలో రెడ్డి కులస్తులు చాకలను కొడితే మాట్లాడలేడు. నిన్నగాక మొన్న శోభయాత్రలో దళితులను కొడితే మాట్లాడలేడు. నేను ఈ మాట మాట్లాడితే ఎట్లుంటుందంటే, నేను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంని చూసిన, రోషయ్య ప్రభుత్వం చూసిన, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసిన, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నా. అసలు తప్పులు అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ప్రభుత్వాలకు ప్రతిపక్షంగానే ఉన్నా నేను ఎప్పుడు ప్రజల వైపు నుంచే పోరాటం చేసిన కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. ఓకే. ఈ రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేస్తే కేసీఆర్ గారిని ప్రశ్నించిన వ్యక్తిని నేను. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇలా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే మేము జైలు ఎత్తామంటుండు. మరి నువ్వు అడిగినాడు కేసీఆర్ గారిని అంటే, కేసీఆర్ గారు రూలింగ్లో ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించినవు కాబట్టే హీరో అయినావు. అరే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్కి సరైనటువంటి ధీటుగా ఉన్నాడని చెప్పి ప్రజలందరినీ నోట్లేసి గెలిపించారు. మరి నువ్వేం చెప్తున్నావు? ఏ నిరుద్యోగులకైతే ఉద్యోగాలు ఇవ్వలేడని చెప్పి కేసీఆర్ని నిందించినావు, ఆ నిరుద్యోగుల కోసం నువ్వేం చెప్తున్నావు? ఆ నిరుద్యోగులను నువ్వు లాఠీచార్జ్ చేపిస్తావా? ఆ నిరుద్యోగుల్ని ఉస్మానియా యూనివర్సిటీలో బ్యారికేడ్లు పెట్టి బంధిస్తావా? నీ అంతలు ఎంతోమంది ఆకులెక్క రాలిపోయారు రేవంత్ రెడ్డి గారు. నువ్వెంత? ఇదే నా సమాధానం.